హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మ్యాచ్ నెంబర్ 6 ఆర్ఆర్ కేకేఆర్ మధ్య జరగనుంది. ఈ రెండు జట్లకు ఇది ఒక ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకంటే అని తెలుసుకునే ముందు దయచేసి నాదొక చిన్న రిక్వెస్ట్. దయచేసి నా ఛానల్ అయిన మన ఊరి కుర్రాడు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ రెండు జట్లు తమ తొలి మ్యాచ్లో ఓడిపోవడం, కోల్కతా నైట్ రైడర్స్ తమ మొదటి మ్యాచ్ ఆర్సీబీ చేతిలో ఓటమి పాలవడం, అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ తమ మొదటి మ్యాచ్ ఎస్ఆర్హెచ్ చేతిలో భారీ ఓటమి చూసింది. ఈ రెండు జట్లు తమ మొదటి మ్యాచ్ ఓడిపోవడంతో సెకండ్ మ్యాచ్ ఎలా అయినా గెలిచి పాయింట్స్ టేబుల్ బాటం నుంచి ఒక స్టెప్ ముందుకు వెళ్లి తమ ప్రతిభ చూపాలని అనుకుంటున్నాయి. రాజస్థాన్ రాయల్స్ కోల్కతా నైట్ రైడర్స్ కి మధ్య జరగబోయే మ్యాచ్ అస్సాం రాష్ట్రంలోని గౌహతి సిటీలో బర్సపరా స్టేడియం వేదిక కానుంది. ఈ గ్రౌండ్ ను తీసుకుని రాజస్థాన్ రాయల్స్ తమ హోమ్ గ్రౌండ్ గా కొన్ని మ్యాచ్లు ఆడనుంది. ఈ పిచ్ లో టోటల్ గా 4 ఐపీఎల్ మ్యాచెస్ జరిగితే బ్యాటింగ్ ఫస్ట్ 2 గెలవగా సెకండ్ బ్యాటింగ్ 1 గెలిచింది. నో రిజల్ట్ 1. యావరేజ్ బెస్ట్ స్కోర్ వచ్చేసరికి 180. కేకేఆర్ ఆర్ఆర్ కి మధ్య హెడ్ టు హెడ్ చూసుకుంటే అదే పిచ్ తో సంబంధం లేకుండా కేకేఆర్ ఆర్ఆర్ కి మధ్య మొత్తం 30 మ్యాచ్లు జరిగాయి. అందులో ఆర్ఆర్ 14 గెలవగా కేకేఆర్ కూడా 14 విజయం సాధించింది. నో రిజల్ట్ 2. ఇక ఆర్ఆర్ కి ఆడబోయే ప్లేయింగ్ 11 చూసుకుంటే యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, శుభం దూబే, నితీష్ రాణా, హెడ్ మేయర్, జోఫ్రా ఆర్చర్, వైభవ్ కృష్ణవంశీ, తుషార్ దేశ్ పాండే, ఫజుల్ హక్ ఫరూకీ, మహేష్ తీక్ష్ణ. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసరికి సంజు శాంసన్. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లైనప్ బాగున్నా బౌలింగ్ చాలా వీక్ గా ఉంది. జోఫ్రా ఆర్చర్ మళ్లీ ఫామ్ లోకి రావాలని కోరుకుందాం. అంతేకాదు వీళ్ళకి సరైన స్పిన్ కూడా లేదు. నెక్స్ట్ కేకేఆర్ ప్లేయింగ్ 11 వచ్చేసరికి డికాక్, సునీల్ నారాయణ్, అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్, అంగ్రీష్ రఘువంశీ, రింకు సింగ్, ఆండ్రూ రసూల్, రమణదీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి. కేకేఆర్ టాప్ ఆర్డర్ చాలా బాగుంది. మిడిల్ ఆర్డర్ ఓకే. అదే విధంగా కేకేఆర్ ఫాస్ట్ బౌలింగ్ తో పోల్చుకుంటే స్పిన్ చాలా బాగుంది. అదే మన స్పిన్ దిగ్గజాలైన వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్ కేకేఆర్ టీంలో ఉండటం ఇది ఒక ప్లస్ పాయింట్. ఈ రెండు టీమ్స్ మధ్య వేరియేషన్ చూసిన తర్వాత నాకు అయితే కేకేఆర్ టీం గెలుస్తుంది అనిపిస్తుంది. మీకు ఏది గెలుస్తుంది అనిపిస్తుందో ఒకసారి కామెంట్ ద్వారా తెలపండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి.